సెలబ్రిటీ విద్యా సంస్థకు సంబంధించి ఏం కనుక్కోకుండా మీరు ఏ విధంగా ప్రమోట్ చేస్తారు ఆ విద్యా సంస్థ వాళ్ళ పేరెంట్స్ కానీ విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా అని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ వాళ్ళు కేసు వేశారు. అంటే కొద్దిగా ఏంటంటే వీళ్ళు సెలబ్రిటీస్ కూడా కొన్ని విషయాల్లో తెలుసుకోకుండా వాళ్ళు ప్రమోట్ చేసేస్తారు. ఆ తర్వాత బాధపడుతున్నారు, అదే మనం కాళీపీలి పోయినాం రా బై ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి. ఏదైనా సరే ఎవరైనా సరే అల్లు అర్జున్ కానీ మీరు చెప్పిన శ్రీల ఇల్ల కానీ ఎవరైనా సరే ఇంకా వేరే వాళ్ళు కూడా తెలుసుకొని పోవాలి, తెలుసుకొని చేయాలి. ఏదో డబ్బులు వస్తున్నాయి అని ఆశపడి చేస్తే మీరు చెప్పినట్టుగా చాలా మంది స్ట్రగుల్ అవుతారు. సినిమాలో ఆల్రెడీ కొన్ని వందల కోట్లు వస్తాయి. అదే ప్రకృతి అంటే ఇక ఆ జమాన్లా మళ్ళీ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళు ఒక 1 year లో కనీసం 10 సినిమాలు 12 సినిమాలు చేసారు. ఎందుకంటే మనం వయసులో ఉన్నప్పుడే సంపాదించుకోవాలా, అంతే కదా. అట్లా చేసిరు. వీళ్ళకి కూడా ఏంటంటే గట్లే ఉంటది. ఇక మా సినిమా చేస్తే 100 కోట్లు వచ్చినాయి, ఇక మాకు ఒక యాడ్ చేస్తే మనకు 1 కోటి రూపాయలు వస్తాయి, మన పిల్లలకు పని చేస్తే లేకపోతే ఒక కారు కూడా వచ్చి ఉంటాయి. ఏదేమైనా సరే ప్రజలకు మంచి సందేశం ఇచ్చేటి ఉండాలి, ప్రజలకు ఉపయోగపడేటి ఉండాలి. కానీ చిల్లర వేషాలు వేయద్దు. వీళ్ళు ఏదో చేసి ఆ టీవీలో వస్తే వాడు ఆ కుప్పలో తాగుతాడు లేదా ఇంకోటి ఏదో తాగుతాడు. ఆ కుప్పలో ఫస్ట్ అది ఏది క్వాలిటీ ఏంది దాన్ని చూడాలా, వాడు వెళ్ళి చూడాలా. ఫస్ట్ వాడిని చెప్పంగానే వాళ్ళు యాక్ట్ చేయొద్దు, చూడాలి అసలు ఏంది అనేది. దాన్ని చూసి చేసిన తర్వాతనే వాళ్ళు చేయాలి. వాళ్ళని కాదు, ఎవరైనా సరే ఎవరైనా సరే దూరదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ దాంట్లో కూడా కొంతమంది ఆ కాలేజ్ జరిపిన ఈ కాలేజ్ జరిపిన అని చెప్తారు, కానీ మీరు వెళ్ళి చూడండి ఆ కాలేజ్ ఏముంది అసలు. ఆ కాలేజీలో కనీసం విద్యార్థులకు తాగు వసతి ఉందా లేదా, కరెంట్ ఉందా లేదా, ఫ్యాన్లు ఉన్నాయా లేదా, అవి చూసిన తర్వాత మీరు ఆ కాలేజ్ కోసం చెప్పండి, మాట్లాడండి. ఏదైనా సరే ఈ సెలబ్రిటీలు అన్న వాళ్ళు ఏదో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి చెప్పి మాట్లాడంగానే రెడీ మీరు షూటింగ్ రెడీ అయిపోతారు, మీరు షూటింగ్ పెట్టుకోని చెప్పొద్దు. ఫస్ట్ వెళ్ళి చూడాలి, వీళ్ళే స్వయంగా పోయి చూడాలా. కాలేజీలు కానివ్వండి, ఈ మళ్ళీ ఇవి జ్యూసెస్ అవి కొన్ని ఉన్నాయి కదా, అలాంటి వెళ్ళి వీళ్ళు చూసి. ఇంకొంతమంది ఏమంటారంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విధంగా చేసేవాళ్ళు, కానీ ప్రజలకు నష్టం కలుగుతుందని తెలిసి ఆయన కంప్లీట్ గా ఆపేశారు. సో మరి ఆయన చూసి నేర్చుకోవాలి, పవన్ అన్న చూసి చాలా నేర్చుకోవాలి. పవన్ అన్న చూసి ఒక్కరిద్దరు కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తనను చూసి నేర్చుకోవాలి. పవన్ అన్న మీరు అందరూ కొద్దిగా అనుకుంటున్నారు ఆయన ఏదో కావాలని చేస్తారు, అది కాదు. ఆయన పడ్డ కష్టాలు బాధలు ఆయన దగ్గరగా చూసినన్న. ఆయన 10 years సినిమా ఇటు లేనప్పుడు చాలా బాధపడ్డాడు. మొన్న ఆయన గెలిచిన తర్వాత కూడా ఆయనను ట్రోల్ చేస్తే ఏదో అయిపోతాం అనుకుంటున్నా. ఆయనను ట్రోల్ చేస్తే మీరే కింది పోతారు. ఆయనకి ఏం కాదు. సరే, ఓవరాల్ గా ఏం చెప్తారన్న ఈ విధంగా ఏం తెలుసుకోకుండా ప్రమోట్ చేయడం ఇలాంటివి చేసేవాళ్ళు? నేను ఒకటే మాట చెప్తున్నా, వీళ్ళు ఇలాంటివి ఉంటే ఫస్ట్ పోలీస్ శాఖతోని వీళ్ళు పర్మిషన్ తీసుకొని చేయాలా. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి అవకాశాలు ఇవ్వదు. ఇలాంటి మెయిన్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తే బాగుంటాయి. నష్టపోతున్నా. కోర్టు సినిమా చూసినాం కన్నా ఎంత సందేశం అన్నది. కోర్టు సినిమా ఈ రోజు చూసిన టీవీలో నేను వాల్యుబుల్ సినిమా అన్న, అది దాన్ని చూసి కూడా చాలా సందేశం. ఈ కోర్టులు పెట్టి సినిమాలు తీస్తారు, కానీ మళ్ళీ మా నాని అన్న 5 కోట్లు పెట్టి తీసిన ఆ సినిమా ఏం చేసినా కానీ మంచి సబ్జెక్ట్ అన్న, వాల్యుబుల్ సబ్జెక్టు తెలుసుకోవాలా. ఎందుకంటే ఏదైనా సరే ఆ 2 లక్షలు ఖర్చు పెట్టేసి ఒక 14 సంవత్సరాల పోరాట జైల్లో పోతున్నా. నిజంగా వాల్యుబుల్ సబ్జెక్ట్ అన్న. నాని అయితే మంచి సందేశం ఇచ్చిండు. నాని భయ్యా మీరు ఇలాంటి సినిమాలే తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేయండి.